ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. పసివాడి ప్రాణం తరువాత పడిన ప్రతి సినిమా ఆయన్ని సుప్రీం స్టార్ నుంచి మెగాస్టార్ని చేసింది. సో ఆ సినిమా స్టార్టింగ్ పాయింట్ పసివాడి ప్రాణం. సో ఆ సినిమా కోసం మీరు ఎంత కష్టపడ్డారు ఇదంతా తెలుసు నాకు. సో అందుకే ఇంకొకసారి మా ప్రేక్షకులకు తెలియాలని చెప్పి అడిగాను. పసివాడి ప్రాణం అండి స్టార్ట్ చేసాం. దాంట్లో సుమలత క్యారెక్టర్ కూడా ఒరిజినల్లో లేదు. సార్ ఆవిడ క్యారెక్టర్ యాడ్ చేసాం. సత్యానంద్ గారు నేను కూర్చునేవాళ్ళం ప్రతి సినిమాకి స్క్రీన్ ప్లేకి. నేను ఎప్పుడు పేరు వేసుకోలేదు కానీ బిహైండ్ ద స్క్రీనే వర్క్ చేసేవాళ్ళం. సార్ మనకు కావాల్సిన పాయింట్లు అన్నీ పెట్టి 6 పాటలు పెట్టాం. పక్కా కమర్షియల్ మూవీ, పక్కా కమర్షియల్ పిక్చర్ అయిపోయింది. ఫైట్లుగానే ఉన్నాయి, కథగానే ఉంది. ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, విజయశాంతి, సుమలత, ఇద్దరు హీరోయిన్లు గ్లామర్ ఉంది. ప్లస్ మెయిన్ కథ థీమ్గానే ఉంది. చాలా అందుకే సూపర్ హిట్ అయిపోయింది. సార్ ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది. చాలామందికి ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని ఉంది. కరెక్ట్గా చెప్పే మనిషి లేడు. మీరే దీనికి కరెక్ట్ పర్సన్ అనిపిస్తుంది. చిరంజీవి గారి కెరీర్లో, ఆయన సక్సెస్లో అల్లు అరవింద్ గారి పాత్ర ఎంత, ఆయన కష్టం ఎంత? చాలా ఉందండి, చాలా ఉంది. ఎందుకంటే చిరంజీవి గారి కంటే కూడా అల్లు రామలింగయ్య గారి ద్వారా వాళ్ళ కొడుకుగా ఆయనకి సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది అప్పటికే. సార్ ప్లస్ ఆయన ప్రొడ్యూసర్గా కూడా అప్పటికే చాలా సినిమాలు తీసుకున్నారు. సత్యనారాయణ గారితో తీశారు సినిమాలు, బంట్రోజు భార్య తీశారు. ఇలా అప్పటికే సినిమాలు తీసి ప్రొడక్షన్ చేస్తున్నారు. సో ఆయన అనుభవం ఆయనకు బాగా ఉపయోగపడింది చిరంజీవి గారికి. ఆయన శ్రమ పడకుండా ఆయన కరెక్ట్గా ప్లానింగ్ చేసుకుంటూ వెళ్ళడానికి మెయిన్ బోన్ ఆఫ్ ద చిరంజీవి సక్సెస్ ఇస్ అల్లు అరవింద్ కంప్లీట్గా. సో ఆయన ప్లానింగ్ కానీ ఆయన ఇది కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉండటం, ఆయనకి స్ట్రెయిన్ అవ్వకుండా ఆయన్ని నిలబెట్టినటువంటి ఘనత అల్లు అరవింద్ గారితే. మీకు తెలిసి ఏదైనా ఒక పర్టికులర్ సిచ్యువేషన్ ఆయన హ్యాండిల్ చేసింది గుర్తుందా మీకు? చిరంజీవి గారి కోసం అల్లు అరవింద్ గారు పడ్డ ఆ శ్రమ కానీ అన్నీ అండి. ఆయన 100 days ఫంక్షన్స్ కానీ అన్నీ, ప్రతి సినిమా ఆయనకి ఏ హీరోకి అలా ఉన్నాయండి. సంవత్సరానికి ప్రతి బర్త్డేకి ఓ పిక్చర్ 100 days ఫంక్షన్ ఆడేది. ఎలా వచ్చేది 100 days? ప్లానింగ్, అట్లా ప్లానింగ్ చేసేవారు మొదటి నుంచి. సినిమా ఎప్పుడు మొదలు పెడతాము, ఎప్పుడు ఫినిష్ అవుతుంది, August 22nd 100 days ఫంక్షన్ చేయాలి. అలా ప్లాన్ చేస్తే ఆ 10 ఏళ్ళు చేసేవాళ్ళు ఆయన. గ్యాంగ్ లీడర్ ఏంటి, ఎముడికి మొగుడు ఏంటి అన్నీ, అమ్మకి అత్తకెముడు, అమ్మాయికి మొగుడు ఏంటి, అలాగే హిట్లరు, గ్యాంగ్ లీడర్ 5 ఊళ్ళల్లో 4 ఊళ్ళల్లో 100 days ఫంక్షన్ చేసాం ఒకే రోజు. తిరుపతి, హైదరాబాదు, వేలూరు, విజయవాడ. సో ఇంత ప్లానింగ్, ఆయన సర్కిల్ మెయింటైన్ చేయడం కూడా అరవింద్ గారు అలా మెయింటైన్ చేసేవారు. హీరో గారి కష్టం హీరో గారు పడి ఆయన కాంటాక్ట్స్ ఆయనకు ఉండేవి. అరవింద్ గారి ప్లానింగ్ మొత్తం ఆయన చూసుకునేవాడు. వారిద్దరి మధ్య ఎలా ఉండేది సార్ అనుబంధం? బావబావమరుదులు. ఇంకా అనుబంధం అంటే ఏం చెప్పాలి, అందుకంటే సొంత చెల్లెల్ని ఇచ్చినాక ఆ అనుభవం ఆల్మోస్ట్ ఫ్రెండ్లీగా ఉండేవారు, చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఆయనకి ఎక్కువ శ్రమ పడకుండా మొత్తం అంతా ఫైనాన్షియల్ విషయాలు కానీ అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా, ఏమాత్రం చిరంజీవి గారి కష్టం కలగకుండా ఈ థాట్స్ చేసేది అన్ని పనులు. స్టాఫ్ని బట్టి మేమందరం కూడా కోఆపరేట్ చేసేవాళ్ళం. ప్రొడ్యూసర్గా కూడా కొంతమంది మేము ఏంటంటే, నేను కానీ కేఎస్ రామారావు గారు కానీ మేమందరూ చిరంజీవి గారితో ఓన్ చేసుకునేవాళ్ళం. ఆయన కూడా ప్రొడ్యూసర్ లాగా చూసేవాడు కాదు, ఫ్రెండ్స్ లాగా, ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసేవాడు. సో నేనైతే ఆల్మోస్ట్ ఒక రోజులో 12 గంటలు ఆయనతోనే ఉండేవాడిని ప్రతిరోజు. పొద్దున్నే ఆయన జిమ్కి వెళ్ళిన దగ్గర నుంచి, జిమ్కి వెళ్ళేటప్పుడు నన్ను ఎక్కించుకెళ్ళేవాడు. అలాగే సాయంకాలం షూటింగ్లు అయిపోయే వరకు అట్లా కలిసి ఉండేవాడు. ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంచెం తగ్గిపోయింది. ఇక పాలిటిక్స్ వచ్చిన తర్వాత నేను వెళ్ళటం తగ్గించాను. నిజంగా హైదరాబాద్ వచ్చిన గ్యాప్ వచ్చిందా, పొలిటికల్ వల్ల గ్యాప్ వచ్చిందా? హైదరాబాద్ వచ్చిన తర్వాత కాదండి, పొలిటికల్ వల్ల గ్యాప్ వచ్చింది. ఎందుకంటే బేసికల్గా నాకు పాలిటిక్స్ ఇష్టం లేదు. ఈ గ్యాప్ నారాయణరావు ఏరి కోరి కాన్షియస్గా తీసుకున్న గ్యాప్ అని చెప్పి చాలామంది చెప్తారు, నిజమేనా? అదేం కాదండి, అంటే నేను బిజీగానే ఉన్నాను. ఆ తర్వాత నేనేమయ్యానంటే
మోస్ట్ ఆఫ్ ద టైం నేను సీరియల్స్లోకి వెళ్ళిపోయాను. నేను ఆల్మోస్ట్ హిట్లర్ తర్వాత చిరంజీవి గారితో కలిసి నేను పనిచేసిన సినిమా లేదు. అవును. 25 years పైన అయిపోయింది. ఉమ్. ఆ తర్వాత నేను టీవీ ఛానల్స్లోకి వెళ్ళటం నేను బిజీగానే ఉన్నాను అప్పటికి. ఇంకా ఓపెన్గా మాట్లాడుకుందామా? ఎందుకంటే ఏముంది చెప్పండి. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టడం మీకు అస్సలు ఇష్టం లేదు. నేను ఆయనతోనే చెప్పేవాడిని అండి. ఉమ్. మాకు అప్పుడప్పుడు ఏం చేశానంటే సరదాగా మా ఫ్రెండ్స్ అంతా ఉన్నప్పుడు, ముఖ్యంగా మెయిన్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు, బాపినేడు గారు కానీ నేను కానీ మేమంతా ఉన్నప్పుడు డిబేట్ లాగా పెట్టేవాడు. ఉమ్. ఏమైనా నేను చేస్తే పాలిటిక్స్లోకి వెళ్తే ఎలా ఉంటుంది, వెళ్ళకపోతే ఎలా ఉంటుంది ఉమ్. అని ఇలా డిస్కస్ చేసుకునేవాడు. నేను మొదటి నుంచి చెప్పాను, నీకెందుకు, ఉమ్. వై, నీకు రావాల్సిన ఆదరణ వచ్చేసింది, ఉమ్. యూ కెన్ మేక్ యువర్ స్టార్ మేకర్, నువ్వెందుకు ఇప్పుడు పాలిటిక్స్లోకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది నీకు ఉమ్. అనేసి నాకు ఇష్టం లేదు యాక్చువల్గా. సార్. సో బట్ ఆయనకి ఇష్టం, వెళ్ళాడు, కావాలనుకున్నారు, చేశారు, రిజల్ట్ చూశాను కదా, సార్. అదే విషయం. చివరిసారిగా ఎప్పుడు కలిసారు చిరంజీవి గారిని? మేము రెగ్యులర్గా కలుస్తూనే ఉంటామండి. సార్. మా అబ్బాయి పెళ్ళికి వచ్చారు, మా అమ్మాయి పెళ్ళికి వచ్చారు, వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే, మెయిన్ ఫంక్షన్లు ఉంటే అన్నిటికి వచ్చాం, చరణ్ పెళ్ళికి వెళ్ళాం, ఉమ్. అలా ఫంక్షన్స్ ఏమైనా ఉంటే కలుస్తూ ఉంటాం. కాకపోతే మా ఎలక్షన్స్, మా అసోసియేషన్ ఉంది కదా, ఉమ్. బాట్ యాక్టివిటీస్లోనూ అన్నిట్లో కలుస్తూనే ఉంటాం. ఎలాగో వాళ్ళ ఫ్యామిలీ ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఒక చిన్న పిల్లాడు మీ ఇంట్లో అప్పుడప్పుడు వచ్చి అల్లరి చేస్తా, అతను డ్యాన్సులు నేర్చుకుంటా, మిగతా హీరోగా కావాలి ఏవేవి నేర్చుకోవాలో అన్నీ నేర్చుకుంటా చాలా అల్లరిగా ఉండేవారు. ఆ పిల్లాడు మీ ఇంట్లో చాలాసార్లు తిరిగాడు, మీ కొడుకుతో కలిసి పెరిగాడు. ఈరోజు పాన్ ఇండియా బిగ్గెస్ట్ స్టార్ అయి ఉన్నాడు. ఎవరా హీరో గుర్తున్నారా? అర్జున్, అల్లు అర్జున్. అల్లు అర్జున్. ఆడును మా అబ్బాయి ఒకే ఏజ్, ఉమ్. ఇద్దరు ఒకేసారి స్కూల్కి వెళ్ళేవారు, ఇద్దరు ఒకే స్కూలు, తర్వాత ఇద్దరు డ్యాన్స్కి పంపించేవాళ్ళం, ఉమ్. ఇద్దరు జిమ్నాస్టిక్స్ పంపించాను. ఉమ్. అది ఆ పైన ఉందే ఫోటో, సార్. అది కూడా చరణ్ గారు పుట్టినప్పుడు ఆ ఫోటో అది. ఓకే. ఆయన చిరంజీవి గారే ఫ్రేమ్ కట్టించి పంపించాడు మా ఇంటికి. ఓకే. మా అమ్మాయి మా అబ్బాయి ఓకే. చరణ్ గారు పుట్టినప్పుడు. వాళ్ళ పిల్లలు చాలా క్లోజ్గా ఉంటారు. బాగా అల్లరి చేసేవారండి చిన్నప్పుడు? చేశాడు, బాగా అల్లరి చేశాడు. అందరూ ఆడిగా మా అబ్బాయిని నేను తీసుకెళ్ళి నలంద స్కూల్లో పెట్టాను. ఆ నలంద రాజు గారు మా నాన్నగారికి బాగా క్లోజ్ ఫ్రెండ్. ఓకే. అసలు ఆ రాజుగారు, నలంద రాజు గారే ఎస్ఆర్ నగర్లో ఆయన ముందే స్టోర్స్ ఉండేది, ఆయన స్కూల్ పెట్టింది. మా అబ్బాయిని విజయవాడలో చదివించి కొన్నాళ్ళ తర్వాత నలందలో తీసుకొచ్చి నలందలో పెట్టాను. అక్కడైతే ఆయన రాజుగారు బాగా ట్రైన్ చేస్తాడు. నేను మా అబ్బాయిని పెట్టానని చూసి అప్పటికి ఏంటంటే ఊటీలో చదివిస్తున్నాడు చరణ్ని. ఊటీలో సరిగ్గా చదవట్లా, చరణ్ చదవట్లేదు, రాణా చదవట్లేదు. సరే వాళ్ళని ఏం చేద్దామని ఆలోచిస్తుంటే అప్పుడు నన్ను అడిగారు, నువ్వు ఎక్కడ పెట్టావు అంటే, నలంద రాజుగారి దగ్గర పెట్టాను, కావాలంటే తీసుకెళ్ళి జాయిన్ చేస్తానంటే తీసుకెళ్ళి అప్పుడు నలంద రాజుగారి దగ్గర చరణ్ని రాణాని పెట్టారు. పెడితే అక్కడ కాడికి వచ్చి బాగుపడ్డారు వాళ్ళిద్దరూ తోడుదొంగలు కదా. తోడుదొంగలు. అట్లా పిల్లలు చిన్న వయసులో అలాగే. కానీ ఆ కాన్వెంట్స్ ఏమైపోయింది, ఊటీ కాన్వెంట్స్ డిసిప్లిన్ లేకపోవడం, కొంచెం డ్రగ్స్ కూడా ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. అందుకని తీసుకొచ్చేసారు. కాన్షియస్గా ముందే మేల్కొని ముగ్గురిని అక్కడి నుంచి తీసుకొచ్చి, నేను వీళ్ళని పెట్టానని, మా అబ్బాయిని పెట్టానని వాళ్ళని కూడా తీసుకొచ్చేసారు. సార్. తీసుకొచ్చి ఇక్కడ నలందలో జాయిన్ చేశారు రాజుగారి దగ్గర.